నమస్కారం శర్మ గారు. నమస్కారం అమ్మా. గురూజీ, నాకు చిన్న సందేహం. సాధారణంగా మనం బయట ఎక్కడైనా జాతకం చూపించుకున్నా అందులో లోపాలు ఎన్నున్నా లేకపోతే లాభాలు ఎన్నున్నా సరే పరిష్కారం చేసుకోండి అని చెప్తూ ఉంటారు. పురోహితులకు దానాలు ఇవ్వండి, లేకపోతే ఈ పని చేసుకోండి, ఆ పని చేసుకోండి అని. బట్ చేతిరేఖల విషయానికి వస్తే ఏదైనా లోపం ఉంది అంటే అవి వాటిని తొలగించే వీలు ఉండదు. సో ఇందులో ఏదైనా లాభం ఉన్నా నష్టం ఉన్నా ఏదున్నా కానీ ఇవి చెరిగే విధంగా ఉండవు. మరి ఎలా అంటారు వాటి రేఖలు? ఇప్పుడు నేను అడగాల్సిన క్వశ్చన్ తప్పమ్మా. చెరుపుకోవటం రాసుకోవడం కాదు. నా యొక్క గతి ఎట్లా మారుస్తుంది, చేతిరేఖల వల్ల అవుతుందా, అవ్వకపోతే వేరే మార్గాలు ఉన్నాయా? చేతిరేఖలు అనేది మారవని చెప్పి నేను అంటలే, మారతాయి ఆటోమేటిక్గా. నువ్వు చేసిన చెప్పినమ్మా. కొంచెం పాజిటివ్గా కొన్ని రకాలైన పూజలు నీకు గ్రహాలు అనుకూలంగా ఉంటే అది నీకు పాజిటివ్గా వెళ్తాయి. కొంతమందికి పేటరేఖ వెళ్ళదు. నా చేయి కనుక మీకు ఇప్పుడు సరిగ్గా ఈ టైంలో కనబడదు. సరిగ్గా ఫేట్ వచ్చి ఆ లైఫ్లో అది హార్ట్ లైన్ కింద ఆగిపోయింది చాలా కాలం. కట్టుంది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ డెవలప్ అయింది, పెరిగింది. కనుక రేఖలు మారవు అనే దానికి అబద్ధం చెప్పడానికి నా చెయ్యి ఒక ఉదాహరణ. కాబట్టి మారుతాయి. మనం చేసుకున్న పూజ నేను ప్రతి శనివారం ఇవాళ కూడా చేయాల్సింది, షూటింగ్లో ఉన్నాయి. గత 6 వారాల నుంచి నేను చేయలేకపోతున్నాను, చాలా చింతిస్తాను. శనీశ్వరుడు జపం చేసుకుంటే అన్నీ సుఖంగా ఉంటాయి. ముందు మెంటల్ పీస్ ఇస్తాడు. కాబట్టి చేతిరేఖలు మారవని ఇది లేదు, మారుతాయి. మనం చేసుకునే దేవుడి మీద నమ్మకం పెట్టి, దేవుడి ఏ దేవుడైనా పర్వాలేదు, నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు ఎప్పుడూ మేలే చేస్తాడు. పెట్టి మనం కనుక జపాలు కనుక చేసి చేతిలో ఏవైతే గ్రహాలు పుట్టుమచ్చలు అవి నేను చెప్పిన ఇందాక ఉన్నాయో వాటన్నిటికీ కనుక చేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. చాలామంది అడుగుతారు, నాకు 3 రేఖలు బ్రహ్మాండంగా ఉన్నాయి కదా. 3 రేఖలు అంటే గతంలో చెప్పుకున్నట్టు మొక్క చెక్కలు అవుతుంది. బ్యాడైన మొక్క చెక్కలే ఇదేనా. ఒక అమ్మాయికి శని రేఖ, సూర్యరేఖ ఇది లేకపోతే నా కూతురికి 3 బ్రహ్మాండంగా ఉన్నాయంటే అమ్మాయి చాలా రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయింది, దేనికి పనికి రాకుండా పోయింది, బజార్లో మంచి పేరు లేదు. కనుక 3 ఉన్నా కూడా బాధ. కొంతమందికి ఏమీ లేవు, నెంబర్ 1గా ఉంటుంది. నాకు ఈ మధ్య వచ్చింది సార్ ఈ రేఖ, దీని సంగతి ఏంటి అని చెప్పి నన్ను ప్రత్యేకంగా పిలిపించుకున్నాడు ఒక ఆయన. అది మంచిది కాదు సార్, ఆయన 84 సంవత్సరాల వయసులో మీకు ఎందుకు రేఖలు, అదే తెలుసుకుందాం. అది నేను గతంలో ఎపిసోడ్లో చెప్పాను, ఇది చాలా మంచి రేఖ, ఎంత లేటుగా వస్తే అంత మంచిదని. అట్లాగంటారా అన్నాడు. అట్లాగే రేఖలు అనేది, అందుకే నేను రేఖలు నమ్మను, పాముని నమ్ముతా. ఉన్న ఇవి క్షేత్రాలు అంటారు, మౌంట్స్ అంటారు ఇంగ్లీష్లో, వాటిని నమ్మాలి. చేయి కనుక మంచి ఉబ్బుగా ఉంటే నీకేమయ్యా లక్ష్మీపుత్రుడు అట్లా అనమాట. నిన్న పొద్దునే ఒక అమ్మాయికి చూసి చెప్పా, నాకు అది లేదు అసలు ఫేటే లేదంటే, చేతులు బాగున్నాయి నేను చెప్తున్నాను నీకెందుకు. ఆవిడ కూడా ఒక యాంకరే, బ్రహ్మాండంగా ఉన్నాయంటే బాగుందంటే బాగుందమ్మా అని చెప్పాను. ఖచ్చితంగా ఈ రేఖలు బట్టి కాకుండా వీటి బట్టి చూసుకోవాలి. ఇందాక ఒక విషయం చెప్పడం గతంలో చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా. ఈ ఉంటాయి గొణుకులు అంటారు, ఈ ఏర్టీలు సాధారణంగా 12, అంతకంటే తక్కువ ఎవరికి ఉండవు. 21 అంతకంటే ఎక్కువ ఉండవు. 21 ఉన్నోడు వాడు గురువు అని అందరూ వాడిని అనాలి, గురువు అని. గురుజీ, అంటే చాలా మందికి ఇప్పుడు మీరు 12, 21 అంటున్నారు కదా, 5 వేలను బట్టి చాలా మంది కామన్గా సేమ్ సంఖ్య అనేది ఉంటుంది. ఇలా చేంజ్ అనేది ఎలా వస్తుంది? ఉండవు. ఈ రేఖలు ఎట్లయితే సరిగ్గా లేవు అందరికీ, ఇవి కూడా అంతే. హస్త సాముద్రికులు ఏం చెప్తారంటే 12 రాశులకి సింబల్. ఇది కనుక చూసుకుంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. రాశులు దానిలోనే వేసుకోవాలి, దీని నుంచి కూడా వస్తాయి. దీనిలోకి నిలువు రేఖలు ఉంటాయి, చూడండి ప్రతి వాళ్ళకి ఉంటాయి. ఒకవేళ లేకపోతే పర్వాలేదు, కానీ ఇట్లాగా 1 కానీ 2 కానీ 3 కానీ, వీటికి తక్కువ, వీటికి ఇట్ట ఉంటాయి. చిన్న చిన్న గీతలు కనిపిస్తున్నాయి, అవి కూడా కావాలి. ఓకే, వాటి బట్టి కూడా జాతకం అనేది ఫ్రూట్ఫుల్ చేయొచ్చు. కాబట్టి
ఇప్పుడు 12, 21 అని ఎందుకు చెప్పా అంటే 21 ఉన్నవాడు జ్ఞాని, వాడు ఎవడి మాట వినడు, స్వతహాగా దేవుడు ఇచ్చినది. కాకపోతే వీడి వల్ల ప్రాబ్లం ఏంటంటే వాడికి తోచిందే వాడు చెప్తాడు. ఒక మతం స్థాపించాలంటే ఇటువంటి వాళ్ళే ఉంటారు. ఒక జ్ఞానబోధ చేయాలనుకున్నా, ఒక సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలన్నా 21 వాళ్ళే ఉంటారు. వాడికి దేవుడు ఆ కెపాసిటీ ఇచ్చాడు. 12 అనుకుంటే వాళ్ళంత ఉత్తమం లేరు, మంచివాళ్ళు లేరు, 10 మందికి సహాయపడేవాళ్ళు వాళ్ళే. చాలామందికి 12 రేఖలు ఉండవు, 21 రేఖలు ఉండవు, బహు తక్కువ మందికి ఉంటాయి. 13 గీతలు ఉన్నవాడు అదృష్టవంతుడు, వాడు ఏ షాపులోనే బోనింగ్ చేస్తే వాడు హిట్. 14 ఉన్నవాడు బొగ్గు, సింగరేణి క్యాలరీస్ అని చెప్పి అంటారు నా భాషలో, అంటే మసి, పనికి రాదంటారా. 15 కనుకుంటే వాడు ఎవరికి ఉపయోగపడ్డు, వాడు సెల్ఫిష్. 16 కనుకుంటే యావరేజ్, 17 యావరేజ్, 18 ఉంటే ఆడవాళ్ళ వల్ల ధనం సంపాదన, గొడవలు కూడా బాగానే చేస్తాడు. అప్పుడప్పుడు జైలుకి వెళ్ళి వచ్చే ఇది కూడా యోగం కూడా ఉంటుంది. 18 అంతే, 19 అంతే, దగ్గర దగ్గర 2 ఒకటే లేకుండా. 20 ఉంటే ఓకే, వాడు ఒకరితో వాడితో లాభం లేదు, ఒకరు లేదు. 21 ఉంటే నేను చెప్పాను. ఇవి కూడా మనం పరిగణనలోకి తీసుకుని ఉండాలి. టెక్నిక్ చేసుకుని అంతా చూసుకుని చెప్పాలి. ఇంకా అంటే బొటన వేలుకి ఉన్నవి లెక్క పెట్టలేదు. బొటన వేలు నేను ఇందాక చెప్పా, 3 భాగాలు చేస్తున్నాం, అది సపరేట్. బొటన వేలు అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఇప్పుడు ఎట్లా అంటున్నామో, దీని స్వతహాగా మైండ్కి పనిచేసే తెలివి ఉంటుంది. అసంకల్పిత ప్రతీకార చర్య అని దోమ కొట్టంగానే ఇట్లా విసురుకుంటాం, అటువంటిది ఇది కూడా ఆటోమేటిక్గా చేస్తే. ఒక ఆట ఆడాలన్నా, దేని సపోర్ట్ తీసుకోవాలన్నా, ఒక బాణం వేయాలన్నా, ఏదైనా సార్ ఏ పనికైనా ఇది. ఫోర్సనిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకునేది హస్తరేఖలే. తర్వాత ఆధార్ కార్డు మొత్తం మీద కూడా వాళ్ళు తీసుకునేవి ఇవే. ఇవన్నీ ఎందుకంటే ఇవి అంత ఇంపార్టెంట్. ఈ హస్త సాముద్రికం అనేది ఇది అడ్వాన్స్డ్ సైన్స్, చక్కగా ఎలాబరేట్ చేసుకుని పోతే ఎంతైనా చెప్పుకోవచ్చు. కనుక 3 భాగాలు చేసి, ఇది పామ్ అన్నారు, దీనేమో వేళ్ళు అన్నారు, ఇదేమో సెమీ మైండ్. అలాగే గురూజీ, అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు వాళ్ళ చేతిని బట్టి, వాళ్ళ రేఖలను బట్టి వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది ఏంటి అని నిర్ణయిస్తున్నాం. కానీ చిన్నపిల్లలకి వాళ్ళ చేతికి ఎన్ని 3-4 రేఖలే కనిపిస్తాయి చూస్తే. అందుకే అంటారు 12 సంవత్సరాలు దాటితే కానీ పిల్లలకి జాతకం చెప్పొద్దు. ఇప్పుడే రేఖలు ఫామ్ అవుంది ఎట్లా చెప్తావు? కొన్ని ఎక్కడో రేర్ ఇష్యూస్లో బాగా అన్నీ కనబడతాయి, కానీ అన్నిటి అట్లా కనబడవు. కనుక 12 సంవత్సరాల వరకు జాతకం చెప్పిన ఫలితాలు ఉండవు. బాలారిష్ట యోగాలు అనేవి అవి చెప్పచ్చు, చేతులు చూసుకొని చెప్పచ్చు. ఈ బాలారిష్ట యోగాలు హస్త సాముద్రికం చెప్పే కంటే కూడా ముందు దానిలో జ్యోతిష్యం కనుక పోతే బాలారిష్ట యోగాలు ఎట్లా తెచ్చుకోవాలనేది ఉంటుంది. రవి 5వ స్థానంలో ఉండకూడదు లగ్నం నుంచి. చంద్రుడు అష్టమంలో ఉండకూడదు. కుజుడు 7లో ఉండకూడదు. బుధుడు 4లో ఉండకూడదు. గురువు 3లో ఉండకూడదు. శుక్రుడు 6లో ఉండకూడదు. శనీశ్వరుడు లగ్నంలో ఉండకూడదు. రాహు 9లో ఉండకూడదు. కేతు 12 ఉండకూడదు. దాని ప్రకారంగా ఇవి కూడా ఇప్పుడు ఇది అర్థమైతే ఇది కూడా చెప్పచ్చు. ముందు బాలారిష్ట యోగాలు కనుక వీటి కనుక ఈ రేఖల గురించి చెప్పి ఇవి కూడా సహాయం తీసుకుంటే మనకి ఆ పిల్లలకి ఒక్క బాలారిష్ట యోగాలు ఉన్నాయా లేదా అని ఇదివరకు అయితే అట్లాగే చూసి చెప్పామా, నీకు ఫలానా చోట ఇది ఉంది, స్టార్ గుర్తులు అవన్నీ ఎప్పటికి ఇంకా ఫామ్ కావు, అది చూసి చెప్పాలి. ఒకవేళ ఏదో ఉంటే సిమ్టమ్స్ తెలిసిపోతాయి, అదొక సబ్జెక్ట్. అది చూసి ఇట్లా కనుక్కుంటా. శ్రీకృష్ణుడికి అట్లాగే ఉండే. శ్రీకృష్ణుడికి కనుక చూసుకుంటే ఆయన పుట్టింది రోహిణి నక్షత్రం, వృషభ లగ్నం. లగ్నం రాశి ఒకటైతే అది మంచిది కాదు. దాంతో కేతువు కూడా ఉన్నాడు. సప్తమంలో రాహు ఉన్నాడు. అందుకే అనేక మంది భార్య సప్తమంలో కనుక రాహు ఉంటే భార్యల వల్ల నేను చెప్పినట్టు అష్టమో ద్వాదశ రంధ్రే చతుర్జన్మే సప్తమే, పంచమే అంటే పిల్లల వల్ల, సప్తమంలో ఉంటే భార్యల వల్ల, లైఫ్ పార్ట్నర్స్ వల్ల. నన్ను ముంచి పారేసాడు అదంతా తెలివి తక్కువ అయితే ముందు నీ జాతకం తీసి చూద్దాం అన్నాను. ఖచ్చితంగా రాహు ఉంటాడు. రాహు ఉండబట్టే అడెంత మంచోడైనా నీ చేత ముంచబడతాడు, డంక్ చేయబడి ఉంటాడు. కనుక
ఇవన్నీ కూడా చూసుకోవాలి. అన్ని సబ్జెక్టుకి ఒకటి లింక్ ఉంటుంది. ఇట్లా చెప్తేనే సబ్జెక్ట్ మీద అందరికీ ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే. అట్లాగే అలా ఒక్కొక్క జాతకంలో ఒక్కొక్కటి ఉంటుంది అన్నమాట. రాముడికి అన్ని గ్రహాలు ఉచ్చలో ఉంటే శ్రీకృష్ణుడికి అన్ని స్వస్థానంలో ఉన్నాయి. అందుకే ఆయన యధవ దొంగ కుక్క అన్న కూడా హాయిగా ఉన్నాడు. ఆయనకి ఏది నన్ను కాదనుకుంటారు. అట్లా స్వస్థానంలో అనుకుంటే ఆ ఫలితాలు ఉంటాయి. అంటే సాక్షాత్తు దేవుడు అయిపోయాడు ఆయన. ఆయన ఎంత గొప్పవాడు అంటే తను నమ్ముకున్న వాళ్ళకి మేలు చేద్దామనే చూశాడు. సొంత కొడుకు చచ్చిపోతానికి ఏ ఫీలింగ్ లేదు. ఎందుకంటే నన్ను నమ్మలేదు. నన్ను నమ్మితే కాపాడ కృష్ణ అనుకుని ఎప్పుడైతే ద్రౌపది అడిగిందో అప్పుడు చీరలు ఇచ్చాడు. మానభంగం జరిగేటప్పుడు. మానభంగం అంటే రేపే. అవన్నీ దానిలో చెప్పలేదు, కానీ చీర ఎందుకు కూడా తీస్తున్నానంటే ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అవుతాయి నెక్స్ట్ వదిలేస్తే. కృష్ణ ఎప్పుడైతే మనస్ఫూర్తిగా పిలిచిందో వచ్చి చీరలు ఇచ్చాడు. జూదం ఎందుకు ఆడాడు శ్రీకృష్ణ ఆపలేనంటే దుర్యోధన అనుకున్నాను, ధర్మరాజు అనుకున్నాంట గుమ్మం ముందు కూడా శ్రీకృష్ణుడు ఉండకుండా ఉంటే బాగుండు, నన్ను ఆపు చేస్తా. ఇక వ్యసనం అనేది పీకుతాం. అవన్నీ కూడా జాతకంలోనే ఉంటాయి. ఇందుకు ఎవరో అన్నారు మూలా నక్షత్రం అందా. మూలా నక్షత్రం వరకు ఈ తేట ఎక్కువ ఉంటుంది. ఉంటుంది. అది ధర్మరాజుతే అది మూలా నక్షత్రం. శ్రీకృష్ణుడిది రోహిణి, ఇంకా 6వ నక్షత్రం. గతిలేక నమ్మాడు. భీముడు అట్లా కాదు, నువ్వే సర్వస్వం అనుకున్నాడు. అర్జునుడు అయితే స్వయంగా ప్రియ సఖుడా అన్నాడు. సఖుడు అంటే స్నేహితుడు. అందరూ పాండవులందరూ ఏదో రూపంలో నమ్ముకున్నాడు, వాళ్ళనే రక్షించాడు ఆయన. ధర్మం వైపు ఉన్నారు. కష్టాలు ధర్మం ఉన్నవాడికి కష్టాలు ఉంటాయని అప్పటి నుంచే కదా చెప్పింది. కాబట్టి శ్రీకృష్ణుడు ఒక జాతకం బట్టి ఆయన దేవుడు అయ్యాడు. ఆ జాతకంలో ఉన్న టైంలోనే కంసుడు గింసుడు దుర్యోధన లాంటి వాళ్ళందరూ ఏడిపిస్తున్నాం కూడా ఆగు ఆ ముహూర్తం వచ్చాక నేనే పుడతాను. అతి జుగుప్సాకరంగా పుట్టాడు. పెద్ద తుఫాన్లు గిఫాన్లు వచ్చి యమునా నది కొట్టుకుపోయి ఆ టైంలో వచ్చి అందరి సపోర్ట్ తీసుకుని డైరెక్ట్గా అవతరించాడు. శ్రీరాముడు పుట్టాడు, మరణం లేదు, సరియు నదిలోంచి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడికి పుట్టకలేదు, చచ్చిపోయాడు. బాగా అర్థమవుతుందా? ఆయన అవతరించాడు, పుట్టలే. జైల్లో డైరెక్ట్గా అవతరించాడు. పుట్టినవాడు మాయాదేవి, ఆవిడ ఎటో వెళ్ళిపోయింది. శ్రీకృష్ణుడు పుట్టలే, చనిపోయాడు. అట్లా జాతకాలు ఒక బట్టి బ్రహ్మాండంగా ఉంది. నాకు 2 యోగాలు ఉన్నాయి, 3 యోగాలు ఉన్నాయి, రాజయోగం ఉందంటే ఎవ్వడు హ్యాపీగా ఉంటాడు. హ్యాపీగా ఉన్నవాడు, నీచల్లో ఉన్నవాడే హ్యాపీగా ఉంటాడు. చేతులన్నీ కూడా నీచల్లో ఉంటే వాడికి అసలు కష్టం తెలియదు, సుఖం తెలియదు. పని చేసుకుంటాడు, వచ్చిన డబ్బులతో ఉంటాడు. సాయంత్రం వీలైతే ఒక సీసా తాగుతాడు, శుభ్రంగా తింటాడు, పడుకుంటాడు, పొద్దున్నే లేచిపోతాడు. ఇది కర్మయోగం ఉంటాడు. చాలా గొప్ప యోగం. అందుకే చేతులు కావాలి, ధనం కావాలి, డబ్బు కావాలి అనుకుంటే నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. అంటే నీకు కర్మలు కూడా నేను అంటిపెట్టుకునే ఉన్నాయన్నమాట. కోరికలు నువ్వు జయించలేకపోతావు. నా గురించా, నా ఫ్యామిలీ గురించి అంటారు. ఎవరి గురించి అయినా సరే, నీ ఫ్యామిలీ అది ఎవరు ఒక ఋషి చెప్పినట్టు నువ్వేమైనా వచ్చి నీ పాపంలో వాటా తీసుకుంటావు, నీ కొడుకులు ఉంటావు, మేమేం తీసుకుంటాం, ఆస్తి అయితే తీసుకుంటాం అని చెప్పాను. అట్లాగే దీన్ని బట్టి ఆధ్యాత్మికతకి దీనికి కూడా దగ్గర సంబంధం ఉన్నట్టే. ఎప్పుడు కూడా చప్పట్లు ఎందుకు కొడతాం అంటే దీని ఒక వైబ్రేషన్స్ ఉన్నాయి. కొన్ని ఎపిసోడ్లో కూడా చెప్పా. కిడ్నీలు అన్నీ కూడా రామ ఏదో ఒక మంత్రం కనుక లయబద్ధంగా ఎప్పుడైతే పడ్డాయో లోపల ఉన్న మెటబాలిజం అంతా కూడా యాక్టివేట్ అవుతుంది. అది కూడా దానివల్ల కూడా ఈ హస్త సాముద్రికలో ఉపయోగం ఉన్నది. ఇన్ని ఉన్నాయి దీంతో. మామూలుగా ఊరికే చెప్పేసి వెళ్ళిపోయేది కాదు. ఒక 5 నిమిషాలు లేదా ఒక 2-3 నిమిషాలు చూపించి 2-3 నిమిషాల్లోనే జీవితాన్ని మొత్తం చెప్పేస్తారు. నేనే ఛాలెంజ్ చేస్తాను. ఎంత పెద్ద పామిస్తుంది. ఈ రేఖ ఇలా ఉంటే కోటీశ్వరుడు, అది గుడ్డేం కాదు. ఎప్పుడైనా సరే అదృష్ట రేఖను ఇందాకే చెప్పా. దీని పక్కన ఇట్లా 3 ఉంటే అదృష్టం, దీని పక్కన 3 ఉన్నా కూడా అదృష్టం. ఏది? దీని పక్కన. అలాగే దీని పక్కన 3 ఉంటే కూడా అదృష్టం అవుతుంది. అపారమైన ధనం వస్తుంది. ఇక్కడ కనుక ఈ రేఖ కనుక ఇట్లా పోతే ఎన్ని స్టార్ గుర్తులు ఏమన్నా కూడా ఇది బ్రేక్ చేసేస్తాం. ఓకే, అంత గొప్ప రేఖ అది. అదృష్ట రేఖ అంటే అదే. దీని కాకుండా ఒక చిన్న రేఖ ఇందాక చెప్పే ఇట్లా పాములాగా ఉంటుంది, ఇంకా అదృష్టం. అలాగే త్రిశూల రేఖలు. కాబట్టి అదృష్ట దురదృష్టం. అదృష్టం అంటే ఏంటి? కనబడనేది. దృష్టం అంటే చూసేది.
అదృష్టం అంటే కనబడింది నీకు వరిస్తుంది. కాబట్టి ఈ రేఖలు కనుక ఉంటే సైలెంట్గా ఉండి బాగుందా బ్రహ్మాండంగా ఉంది నువ్వు జీవితంలో పైకి వస్తావని చెప్తాం అంతే. దేనివల్ల అడిగితే మాత్రం చెప్పం. మరీ గట్టిగా లేదు నువ్వు చెప్పాల్సిందంటే నాకు ఇంత ఖర్చు అవుతుందంట, దానికి కూడా అడిగితే తప్పని పరిస్థితి. ఓకే, అర్థమవుతుందా? అట్లాగే ఇంకా చెప్పేది ఏంటంటే చంద్రుడి యొక్క బలం బాగుంది పున్నమి రోజుని మనం ఉపయోగించుకోవాలి. శని చంద్రుడు కూడా బాగలేకపోతే జాతకంలో అమావాస్య రోజున దాని ముందు రోజు కానీ వచ్చే చతుర్దశి నాడు కానీ ప్రదోషకాలం ఉంటాయి. అంటే ఇప్పుడు సాయంత్రం 6 to 7 టైం కనుకుంటే శివుడికి అభిషేకం చేసుకుంటే ఈ రేఖలన్నీ మనకి పాజిటివ్గా మారుతాయి. జాతకం ఎందుకు చెప్తామంటే వీటన్నిటికీ మనం అనుకూలంగా చేసి చెప్పేది జాతకం. ఇట్లా చేసుకోవాలి బాగుంటుంది. సింపులే రెమెడీస్, నేనే పెద్ద ఖర్చే ఉండదు. రాయలసీమలోకి వెళ్ళి నేను ఆశ్చర్యపోయా, వాళ్ళు సారాయితో చేస్తున్నారు శివుడికి అభిషేకం 100%. ఆయనకి ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్తారంటే గురుబలం బాగుండి శని బలం కనుక బాగాలేకపోతే చంద్రబలం కనుక బాగాలేకపోతే నువ్వు చేయాల్సిన పని అది అని మనం చేస్తామా? ఏదో మహా చేయమన్నాడు అని చెప్పి ఇక్కడ బయట నుంచి ఒక క్వార్టర్ కొనుక్కు చేయటం కాదు. అది కాలభైరవ దగ్గర ఇదే పని చేస్తారు. మందునే ప్రసాదంగా మందు ప్రసాదం కాదు, అభిషేకం కూడా చేస్తారు. దానికి శ్లోకం కూడా ఉంటుంది కదా, అందరికీ తెలుసు. ఏకాదశ రుద్ర మంత్రాలు. ఓం విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. వాటర్ అభిషేకం, తర్వాత పెరుగు, తర్వాత వెన్న, తర్వాత చెరుకు రసం, తర్వాత మామిడి పళ్ళు రసం, అన్ని ఫలాలు, విభూది నీళ్ళలో కలిపి, కుంకుమ కలిపి, పసుపు కలిపి ఆయన పోస్తూ ఉంటే ఆయన అభిషేక ప్రియుడు. లాస్ట్లో సారైపోయారు. నేను చూశాను ఈ మధ్య, నాకు తెలియదు అంటారు కానీ నిజమంతా అబద్ధం అంటారు. నేను కళ్ళతో చూసి ఇప్పుడు చెప్తాను. ఓహో ఇట్లా కూడా చేస్తారా అంటే కొన్ని చోట్ల కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, మనం చేయాలని ఏం లేదు. గుళ్ళో పెద్ద పెద్ద సీసాలను సారైపోతుంటే తన్ని తగలేస్తాను. నువ్వు సపరేట్గా చేసుకోవాలి ఇంట్లో ఇళ్ళలో. అది క్షుద్రమేం కాదు, కొన్ని చోట్ల ఉన్నది ఈ మధ్య ఆచారం వస్తుంది. నిజంగా గురించి అంటే ఈ చేతి రేఖల్లో ఇన్ని జీవిత కథనాలు ఉంటాయి అని. చేతి రేఖలు ఎందుకంటే ఏ పని చేసినా క్రియ, కర్మలోంచి వచ్చిందే క్రియ. కర్మ అంటే చెయ్యే కదా, చేతితో చేసే పని. మన కర్మలు మంచిగా చెడైనా ఈ చెయ్యే చేస్తుంది ఈ చేత్తోనే.